హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంచునిక్కి క్వీన్స్. నేను ఈరోజు మీకు బెండకాయలతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం బెండకాయల్ని నీట్గా కడిగేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అంటే వాటి మధ్యలో ఉన్న గింజల్ని ఇలా తీసేసి సపరేట్ చేసేసి బెండకాయల్ని సన్నగా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేయాలి. అలాగే ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని వేయడం వల్ల స్నాక్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగ్గట్టు సాల్ట్, ఒక చిటికెడు జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. చూసారా, ఈ బెండకాయ ముక్కల్ని వేసేసి కలిపేసుకుందాం. ఇందులో ఉన్న చెమ్మనే దీనికి సరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అమౌంట్లో యాడ్ చేయొద్దు, అప్పుడు స్నాక్స్ క్రిస్పీగా రావు. చూసారా, ఇలా చాలా కొద్దిగా వేసేసుకొని పిండినంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఈ బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. చూసారా, ఇవి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయాయి. చూసారా, 2 minutesలో అయిపోతాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ ఇందులోకి ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాం, అప్పుడు ఇంకా బాగుంటాయి. ఇది మీకు నచ్చింది కదండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ అలాగే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.